రాజ్యాంగంలోని భాగాల గురించి తెలుసుకుందాం. మొదటి భాగం భారత యూనియన్, దాని భూభాగము, 2 పౌరసత్వము, 3 ప్రాథమిక హక్కులు, 4 రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు, 4 ఏలో ప్రాథమిక విధులు, 5 కేంద్ర ప్రభుత్వము, 6 రాష్ట్ర ప్రభుత్వము. 7వ భాగం తొలగించబడింది. 8 కేంద్ర పాలిత ప్రాంతాలు, 9 పంచాయతీలు, 9A మున్సిపాలిటీలు, 9B సహకార సంఘాలు, 10 షెడ్యూలు మరియు ఆదివాసీ ప్రాంతాలు, 11 యూనియన్ కేంద్ర రాష్ట్ర సంబంధాలు, 12 ఆర్థిక వ్యవహారాలు, ఆపై వ్యవహారాలు, కాంట్రాక్టులు మరియు దావాలు, 13 భారత భూభాగంలోని వర్తక వాణిజ్య పరస్పర సంబంధాలు, 14 యూనియన్ మరియు రాష్ట్రాల కింద సర్వీసులు, 14A ట్రిబ్యునల్లు, 15 ఎన్నికలు, 16 భాగంలో కొన్ని వర్గాల విషయంలో ప్రత్యేక నిబంధనలు, 17 అధికార భాష, 18లో అత్యవసర నిబంధనలు, 19లో వివిధ అంశాలు, 20వ భాగము రాజ్యాంగ సవరణ, 21వ భాగము తాత్కాలిక పరివర్తనకారిక మరియు ప్రత్యేక నిబంధనలు, 22లో సంగ్రహనామము, ప్రారంభము, హిందీలో ప్రాధికృత పాఠము మరియు రద్దులు. రాజ్యాంగంలోని భాగాల గురించి తెలుసుకుందాం. మొదటి భాగం భారత యూనియన్, దాని భూభాగము, 2 పౌరసత్వము, 3 ప్రాథమిక హక్కులు, 4 రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు, 4 ఏలో ప్రాథమిక విధులు, 5 కేంద్ర ప్రభుత్వము, 6 రాష్ట్ర ప్రభుత్వము. 7వ భాగం తొలగించబడింది. 8 కేంద్ర పాలిత ప్రాంతాలు, 9 పంచాయతీలు, 9A మున్సిపాలిటీలు, 9B సహకార సంఘాలు, 10 షెడ్యూలు మరియు ఆదివాసీ ప్రాంతాలు, 11 యూనియన్ కేంద్ర రాష్ట్ర సంబంధాలు, 12 ఆర్థిక వ్యవహారాలు, ఆపై వ్యవహారాలు, కాంట్రాక్టులు మరియు దావాలు, 13 భారత భూభాగంలోని వర్తక వాణిజ్య పరస్పర సంబంధాలు, 14 యూనియన్ మరియు రాష్ట్రాల కింద సర్వీసులు, 14A ట్రిబ్యునల్లు, 15 ఎన్నికలు, 16 భాగంలో కొన్ని వర్గాల విషయంలో ప్రత్యేక నిబంధనలు, 17 అధికార భాష, 18లో అత్యవసర నిబంధనలు, 19లో వివిధ అంశాలు, 20వ భాగము రాజ్యాంగ సవరణ, 21వ భాగము తాత్కాలిక పరివర్తనకారిక మరియు ప్రత్యేక నిబంధనలు, 22లో సంగ్రహనామము, ప్రారంభము, హిందీలో ప్రాధికృత పాఠము మరియు రద్దులు.